ఆ తర్వాత చిరంజీవి గారితో కూడా చేశారు మీరు. చిరంజీవి గారితో 6 సినిమాలు చేశానండి. అదే అందరూ ఆ 5 నంబర్ అనుకుంటారు, కానీ మీరు అంతకన్నా ముందే గ్యాంగ్ లీడర్ చేశారు. గ్యాంగ్ లీడర్ చేశాను, రౌడీ ఎల్లుడి చేశాను, ఖైదీ నెంబర్ 150 చేశాను, సైరా నరసింహరెడ్డి చేశాను, గాడ్ ఫాదర్ చేశాను, వాల్తేరి వీరయ్య చేశాను బాబీ గారి డైరెక్షన్లో. ఆ బాబీ గారు నన్ను బాగా లైక్ చేస్తాడు. ఆ తర్వాత డాకు మహారాజులో కూడా మంచి వేషం పిలిచిచ్చాడు ఆయనే. చిరంజీవి గారితో 6 సినిమాలు చేశానండి. చిరంజీవి గారు నన్ను బాగా గుర్తుపడతాడు ఆయన. అది ఖైదీ నెంబర్లు కూడా మాట్లాడారండి కదా మీతో? ఖైదీ నెంబర్ 150లో నాకు ఎందుకంటే సత్యమూర్తి గారు రైటరు, అంటే దేవిశ్రీ ప్రసాద్ గారి ఫాదరు. ఓకే. నన్ను మొట్టమొదట కెమెరా ముందు నిలబెట్టింది ఆయన 87లో. నేను ఇంకా జాబులో ఉన్నాను అప్పుడు. 1987లో చైతన్య అని ఒక సినిమా చేశారు ఆయన. చైతన్యం అంటే భానుచంద్ర, సాగరిక, జయసుధ, తర్వాత చంద్రమోహన్ ఈ ప్యాడింగ్లో తీశాడు ఆయన. దాంట్లో నేను ఒక వేషం చేశాను రాళ్ళపల్లి గారితో. ఎందుకంటే వాళ్ళ సత్యమూర్తి గారు తోడోళ్ళు గారు మాతో వర్క్ చేసేవాడు, నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన తీసుకెళ్ళి ఆ తోడోళ్ళు గారు పరిచయం చేశాడు. అక్కడ నుండి సత్యమూర్తి గారు నాకు బాగా క్లోజ్ అయ్యాడు, ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యాడు. ఆ విధంగా ఆయన సినిమాలు 2-3 చేస్తారు. 2-3 సినిమాలు నాకు అవకాశం ఇచ్చాడు అప్పట్లో. ఫస్ట్ సినిమా చైతన్యం. ఓకే. చైతన్యం అవగానే ఆయనే డైరెక్షన్లో సూపర్ ఎక్స్ప్రెస్ ఒకటి చేశాడు, దాంట్లో కూడా చేశా. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ వచ్చింది చిరంజీవి గారి. ఆ గ్యాంగ్ లీడర్లు అంటే సత్యమూర్తి గారి ఇంటి పక్కనే విజయబాబు గారి ఇల్లు ఉండేది. నేను సత్యమూర్తి గారి ఇంటికి వెళ్తే పరిచయం చేశాడు. మా కజిన్ నేను ఆర్టిస్ట్ అని చెప్తే ఆ గ్యాంగ్ లీడర్లో క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన నాకు. అప్పుడే జస్ట్ వెళ్ళి చేసి వచ్చేవాడు అనమాట. ఆ తర్వాత 4-5 సినిమాలు చేశాను. కానీ నాకెందుకంటే పిల్లలు చదువుకుంటున్నారు, చిన్నపిల్లలు, ఫ్యూచర్ ఏమన్నా పాడైపోతుందా, 15 రోజులు ఒకసారి మద్రాసు పరిగెత్తేవాడిని అని ఒకరోజు ఆలోచించి ఇక ఒక 10-15 సంవత్సరాలు పిల్లలు ఎడ్యుకేషన్ అయ్యే వరకు బయటికి వెళ్ళకూడదు అని డిసైడ్ చేసుకుని ఇంకా ఆ జోలికి పోలా. పిల్లలందరూ చదువులు అయిపోయిన తర్వాత అప్పుడు రీఎంట్రీ ఇచ్చానమాట. ఆ తర్వాత రాజన్న వచ్చింది నాకు. ఫ్యామిలీ కోసం, పిల్లల కోసమే, కేవలం పిల్లల కోసం. పిల్లల పెళ్ళిని అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫీల్డ్లోకి వద్దాం, ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేసాం, క్లిక్ అయ్యాం. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేదండి? మీరు ఇలా బాగా, మా మిస్సెస్ కూడా సంతోషం, వాళ్ళు కోఆపరేట్ చేసేవాళ్ళు, మా పిల్లలు కూడా కోఆపరేట్ చేసేవాళ్ళు. ఇది నాకు ఫ్యాషన్ కదా. దాంట్లో ఏంటంటే డ్రామాలు వేసుకుంటూ ఈ తాగో తందనాలాడు లేదా జోదాలాడు పాడు చేసుకుంటే వేరే విషయం. నాకు అటువంటి అలవాట్లు ఏమీ లేవు. ఉంటే రిహార్సల్కి వెళ్ళటం, నాటకాలు వేయటం, సరదాగా ఉండటం, ఫ్రెండ్స్తో సరదాగా తిరగటం వరకు తప్పితే నాకు చెడు అలవాట్లని ఏమీ లేవు. ఇంకోటి సమ్మెట్ గాంధీ అని పేరు ఎలా వచ్చిందండి? గాంధీ గారి పేరు సమ్మెట్ అంటే నా ఇంటి పేరండి. గాంధీ అని మా నాన్నగారు పెట్టిన పేరు. అది ఎలాగంటే 1946లో మహాత్మా గాంధీ గారు కలకత్తా వెళ్తూ విజయవాడలో దిగారు. మహాత్మా గాంధీ గారు విజయవాడలో దిగుతున్నాడని తెలిసి మా ఊరి నుంచి ఒక 50 మంది 50 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. ఆయన అక్కడ 2 గంటలు 3 గంటలు ట్రైన్ దిగాడు. ఆయన ఆపారు ట్రైను. ఆపితే వీళ్ళందరూ వెళ్ళి చేతులు కలిపారు. మా నాన్నగారు కూడా మహాత్మా గాంధీ గారిని చేతులు కలిపాడు. ఆయన మా నాన్నగారు రాట్నం ఉడికేవాడు, కద్దరు బట్టలు వేసేవాళ్ళు వాళ్ళు. ఆ విధంగా మహాత్మా గాంధీ గారిని కలిసిన తర్వాత అప్పుడు ఏమన్నా పిల్లలు పుడితే, మగవాడు పుడితే గాంధీని పేరు పెట్టాలనుకుని ఉంటాడు ఆయన. ఆ తర్వాత మా అక్క పుట్టింది. ఆ తర్వాత 200 సంవత్సరాలు నేను పుట్టా 50లో. పుడితే ఎవరో చెప్పారట, పొలంలో పని చేస్తూ ఉంటే మా నాన్నగారు మగపిల్లడు పుట్టాడయ్యా అని చెప్పి. అప్పుడు ఏమన్నా మంత్రసాని వాళ్ళు చేయటమే కదా. అప్పుడు వాడి పేరు గాంధీ అన్నాడు. అలాగే గాంధీ అయిపోయింది అంతే. సమ్మెట ఇంటి పేరు, గాంధీ అనేది మామూలుగా పేరు, సమ్మెట గాంధీ అయింది. సో అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది? అందరూ నాటకాలు వేసేవాళ్ళ మీరు, మీ ఫాదర్? ఏమీ లేదండి, ఏమీ లేదు. మాది రైతు ఫ్యామిలీ. నాకు 3 అక్కయ్యలు 3 అన్నయ్యలు, అందరూ రైతులే. నేను ఒక్కనే చదువుకుని బయటకు వచ్చా. రైతు అంటే మాకు బాగా 10 ఎకరాలు ఉండేది. బాగానే మాకు యావరేజ్ ఫ్యామిలీ, మంచి స్థితిమంతం కాదు కానీ యావరేజ్. 10 ఎకరాలు మా సొంతం ఉండేది, ఒక 30 ఎకరాలు కవులకు ఉండేది, 40 ఎకరాలు చేసేవాళ్ళు మా బ్రదర్స్. 3-4 జతల ఎడ్లు, పాడి గేదెలు, అది హంగామాగా ఉండేది. ఇప్పుడు అంతా మా నాన్నగారు అమ్మగారు పోయారు, మా అన్నయ్య పెద్ద అన్నయ్యలు 2 పోయారు, వదినలు 2 పోయారు. ఇంకా అక్కడ ఎవరు లేరు, ఒక్క అన్నయ్య వదిన మిగిలారు అంతే. అప్పుడు మా చిన్నప్పుడు తలుచుకుంటే ఒకప్పుడు ఎలా ఉండేది సంసారం, ఇట్లా అయిపోయిందా అని బాధపడతా ఉంటాం. ఎప్పుడన్నా ఊరు వెళ్ళినా 1 గంట ఉండి రావడం తప్పితే అక్కడ ఉండలేని పరిస్థితి. ఊరి మీద మమకారం అయితే ఉంటుంది కదా. వెళ్తే ఊళ్ళో వాళ్ళందరూ బాగా ఆప్యాయంగా మాట్లాడతారు. ఇప్పుడు సినిమాల్లో వస్తున్నావు, సీరియల్లో వస్తున్నావు, కూర్చుని ఏదో మర్యాద చేయబోతుంటారు. నాకు మర్యాద ఎందుకు, నాకు పుట్టినూరు ఇది. అలాగూ అందరితో కలివిడిగా మాట్లాడి వచ్చేస్తూ ఉంటాను నేను. సో ఊరిని గుర్తొచ్చింది, మీరు రాజన్న రిలీజ్ అయిన తర్వాత, నంద్యాల వచ్చిన తర్వాత మీకు ఊళ్ళో సన్మానం చేశారంటే కదా? అవునండి, మా ఊళ్ళో సన్మానం అంటే అది ఒక విచిత్రమైన ఇది.
మా ఊరు పెడన మండలం కదా, పెడనలో సన్మానం అన్నారు. అక్కడి నుంచి మా ఆర్టిస్టులు కొంతమంది ఫోన్ చేసి సన్మానం చేస్తాం, ట్రైన్ టికెట్ వేస్తాం ఎప్పుడు అంటే, ట్రైన్ టికెట్ అవసరం నేను వస్తలేరా బాబు అని చెప్పి నేను వెళ్ళాను. పెద్ద ఎత్తున సన్మానం పెట్టారు ఒక హాల్లో. మేయర్ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ వచ్చారు. మా ఊరి జనం అంతా ట్రాక్టర్లో ఊరేగింపుగా తీసుకొచ్చారు మిమ్మల్ని. అంటే మా ఊరికి పెడనకి అంతా కలిసి 9 కిలోమీటర్లు తీసుకొచ్చారు. ఆ రోజు నైటు సన్మానం చేయాలి. నాకేమైంది, ముందు రోజు వెళ్ళాను నేను. వెళితే నాకు మొట్టమొదటి నాకు మేకప్ వేసిన ఆవిడ పేరు జానకీబాయి గారు. ఆవిడ ఎక్కడుందని ఎంక్వైరీ చేయాలని నేను ఒక ఫ్రెండ్ అడిగా. ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న టీచర్ రిటైర్డ్ ఒక ఆయన ఉన్నాడు, పిచ్చిరాజు గారు అని. ఆయన ఎంక్వైరీ చేశా, ఏమండి జానకీబాయి గారిని ఒక టీచర్ ఉండేదండి మాకు 8th క్లాస్లో మా టీచరు, ఆవిడ ఎక్కడుందో మీరు చెప్పగలరా అంటే, అయ్యో బందర్లో పలాస్పేటలో 6 ఇల్లు ఆవిడదేనని చెప్పాడు. అంటే నైట్ 8:30కి, ముందు రోజు నైట్ 8:30కి మా అబ్బాయిని కారు తీసుకుని వెళ్ళాను నేను, మన్నయ్య గారి అబ్బాయిని తీసుకెళ్తే అలా ఆయన బయట కూర్చున్నాడు, మాట్లాడతారు ఎవరో. నేను నమస్కారం అండి అన్న. ఎవరండి అన్నాడు. నా పేరు గాంధీ అండి, జానకిబాయి గారు నాడు ఇల్లు అంటే, ఇదేనండి మా మిస్సెస్ అన్నాడు. అలా ఆయన కూడా తెలుసు నాకు. నేను ఒకసారి మాట్లాడండి, నా పేరు గాంధీ, మా ఊరు పలానా ఊరు, మా టీచర్ అండి 8th క్లాస్లో, ఈ మధ్య నేను రాజన్న సినిమా చూసి చేశానంటే, రాజన్న మీరే కదా, మనం చూసామండి మేము సినిమా మీది, రెండు అని చెప్పి మర్యాదగా తీసుకెళ్ళాడు. అప్పుడు ఎప్పుడో నేను 50 సంవత్సరాల క్రితం చూశాను ఆవిడ చాలా హీరోయిన్ లాగా ఉండేది, మంచి అందంగా ఉండేవారు ఆవిడ. అటువంటిది ఈవిడ మోకాళ్ళు నొప్పులుగా వరుస పాప కుంటుకుంటూ వచ్చారు. ఎలాగైనా కాళ్ళ మీద పడ్డాను. ఎవరయ్యా అంది. నా పేరు గాంధీ అమ్మ, 8th క్లాస్లో మా టీచర్ మీరు, ఫస్ట్ నాటికించారు నాతో, నా ముఖాన్ని రంగించారు మీరు. ఈరోజు నేను హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ రాజాన సినిమాలో చేశాను, దాంట్లో నాకు నంది అవార్డు వచ్చిందమ్మ అంటే, రాజాన సినిమాలో నువ్వేనాయనా చాలా బాగా చేసావు నాన్న. గుర్తుపెట్టారండి? ఏం గుర్తుపడతారో, ఎప్పుడో 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడును, ఇప్పుడు 60 సంవత్సరాల వయసులో ఏం గుర్తుపట్టగలరు. మేము మనం చూసాము, నేను ఈయన చూసి వచ్చాను సినిమా, చాలా బాగా చేసావయ్యా. రేపు పెడలో నాకు సన్మానం చేస్తున్నారమ్మా, మీరు వస్తే నాకు బాగుంటుంది, మీరు వాళ్ళు ఇద్దరు రావాలి అక్కడ అన్నాను. తప్పకుండా వస్తున్నాం, మేము వస్తున్నాం అంతే అంది. సరే నెక్స్ట్ డే ఈవినింగ్ 7 o'clockకి సభ స్టార్ట్ అయింది. మేడం వాళ్ళ ఆయన ఇద్దరు వచ్చి కూర్చున్నారు ఎదురుగా. సరే మా ఊరి నుంచి ట్రాక్టర్ మీద తీసుకొచ్చారుగా, ఒక 150 మంది, 150 శాలువాలు, 150 దండలు వేసుకొచ్చారు. ఈ సన్మానం అవుతుంది, ఒక 1 by లైన్ కట్టారు మొత్తం అంతాను. దండలు వేయటు, శాలు వేయటు, దండం వేయటు, ఆ దండ తీసి అక్కడ వేయటు, శాలువ తీసి అక్కడ కుప్ప వేయటు, అయిపోయింది మొత్తం. 150 మంది దాని శాలువలు కప్పారండి. ఆ తర్వాత నాకు సన్మానం చేసే ముందు ఏం చేశానంటే, నాకు మామూలుగా అసలు ఈ నాటకాల్లో ఆసక్తి కలగడానికి కారకురాలైన జానకిబాయి గారు వచ్చి ఉన్నారు ఇక్కడ, మా గురువు గారు, ఆవిడికి నేను సన్మానం చేసుకుంటానని చెప్పా. పర్మిషన్ చేశారు. ఆవిడని పిలిపించి ఆవిడికి నేను సన్మానం చేశాను. ఆవిడ కళ్ళమ్మట పట్టపట్ట నీళ్ళు కాచారు. ఎంత గుర్తుపెట్టుకు చేసావయ్యా, నాకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆవిడ. ఆ తర్వాత నాకు సన్మానం చేయటం. సరే నేను మాట్లాడి తిరిగి చూసినప్పటికీ ఒక్క శాలువ కూడా లేదు అక్కడ. ఎవరైతే కప్పారో అందరూ తలవట పట్టుకుపోయారు, మొత్తం ఏమీ లేదు. ఇంకా ఊళ్ళో మా బ్రదర్ని అడిగారు, ఒక్క శాలువ కూడా మూలేదు, మిగలేదు ఏమిటి అన్న. ఎవరికాళ్ళు తీసుకున్నారో 2-3 తీసుకుపోయారు, లేదా పోనీ పట్టుకుపోయి అంటే అది అభిమానం. అభిమానంగా వచ్చి పెద్ద ఎత్తున సన్మానం చేశారండి. అప్పుడు నంది అవార్డు మన మండలంలో ఫస్ట్ టైం నంది అవార్డు వచ్చిన వ్యక్తి, చాలా గొప్ప కదా నంది అవార్డు, చాలా చాలా గ్రేట్ అప్పుడు.